అందరికీ నమస్కారం అండి. క్రితం వీడియోలో మనము ఒత్తుకా గుణింతం చూసాం కదా. ఇప్పుడు గా గుణింతం చూద్దామా. ముందు తలకట్ట దీర్ఘాలు రాసుకొని సరి పలుకుదాం. తలకట్టు దీర్ఘం గుడి, గుడి దీర్ఘం కొమ్ము, కొమ్ము దీర్ఘం రుత్వం, రుత్వం ఏత్వం, ఏత్వం ఐత్వం, ఓత్వం, ఓత్వం ఔత్వం సున్నా విసర్గ. పలుకుదామా. గుణితాల్లో మెయిన్ ఈ గుణింతపు గుర్తులే. ఈ గుణింతపు గుర్తులు మనకి హల్లులో వచ్చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసినట్టే. తలకట్టు దీర్ఘం గుడి, గుడి దీర్ఘం కొమ్ము, కొమ్ము దీర్ఘం రుత్వం, రుత్వం దీర్ఘం ఏత్వం, ఏత్వం ఐత్వం, ఓత్వం, ఓత్వం ఔత్వం సున్నా విసర్గ. చూడండి, గాకు తలకట్టిస్తే గా, గాకు దీర్ఘం ఇస్తే గా, తలకట్టు స్థానంలో దీర్ఘం వచ్చింది గా. గాకు గుడిస్తే గీ, గాకు గుడి దీర్ఘం ఇస్తే గీ, గాకు కొమ్మిస్తే గు. చూడండి, మనం గా రాసుకుంటున్నాం, దానికి గుణితాల గుర్తులు పెట్టుకుంటున్నాం. గు, గాకు రుత్వం ఇస్తే గ్రు, గాకు రుత్వం దీర్ఘం ఇస్తే గ్రూ, గాకు ఏత్వం ఇస్తే గే, గాకు ఏత్వం ఇస్తే గే, గాకు ఐత్వం ఇస్తే గై, గాకు ఓత్వం ఇస్తే గో, గాకు ఓత్వం దీర్ఘం ఇస్తే గో, గాకు ఔత్వం ఇస్తే గౌ, గా పక్కన సున్నా పెడితే గమ్, గా పక్కన రెండు సున్నాలు పెడితే గహ. యాక్చువల్గా మనకి హల్లులు వచ్చేసి గుణితాల గుర్తులు వచ్చేసి ఒక గుణితం వచ్చేస్తే బండి దాకా ఇదే ప్రాసెస్సే, ఈజీగా నేర్చుకోవచ్చు. కాకపోతే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాదనేసి ప్రతిరోజు ఒక్కొక్క గుణితం చెప్తున్నాను. రోజు గుణితాలే చెప్తుందని బోర్గా ఫీల్ అవ్వద్దు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణితం నేర్చేసుకోండి, ప్రాబ్లం లేదు. గాకు తలకట్టిస్తే గా, గాకు దీర్ఘం ఇస్తే గా, గాకు గుడిస్తే గీ, గాకు గుడి దీర్ఘం ఇస్తే గీ, గాకు కొమ్మిస్తే గు, గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే గు, గాకు రుత్వం ఇస్తే గ్రు, గాకు రుత్వం దీర్ఘం ఇస్తే గ్రూ, గాకు ఏత్వం ఇస్తే గే, గాకు ఏత్వం దీర్ఘం ఇస్తే గే, గాకు ఐత్వం ఇస్తే గై, గాకు ఓత్వం ఇస్తే గో, గాకు ఓత్వం ఇస్తే గో, గాకు ఔత్వం ఇస్తే గౌ, గా పక్కన సున్నా పెడితే గమ్, గా పక్కన రెండు సున్నాలు పెడితే గహ. కొన్ని పదాలు చూద్దామా. గా, గది, గా, గాలి, గాడిద, గాఢబము, చాలా పదాలు వచ్చేస్తాయి.
గా గుడిస్తే గీకి గిరి. గిరి అంటే పర్వతం. గుడి దీర్ఘానికి గాగు గుడిస్తే గుడి దీర్ఘానికి గీకి గీత. లైన్. గా కొమ్మిస్తే గూకి గుడి. టెంపుల్. గా కొమ్ము దీర్ఘం ఇస్తే గూకి గూడు. హౌస్ ఆర్ నెస్ట్. గృ. గా కృతం ఇస్తే గృకి గృహం. ఈ గ్రూని ఎక్కువగా యూజ్ చేయరు. గే. కాకు ఏత్వం ఇస్తే గేకి గెల. కాకు ఏత్వం ఇస్తే దానికి గేద అంటే బఫెలో. గెల బండిల్. అరటి గెల అలా. గకు ఐతం ఇస్తే గైకి గైహికం. గాకు ఓతం ఇస్తే గోకి గొడుగు. గోకి గోరు అంటే నెయిల్. గౌకి గా గౌతం ఇస్తే గౌకి గౌరీ. ఆ గౌను. ఫ్రాక్ ఆర్ అమ్మవారి పేరు గౌరి. గా పక్కన సున్నా పెడితే గమ్కి గంగా. హోలీ రివర్ మనకు తెలుసు కదా. పలుకుదామా. గహాకి పెద్దగా ఉండవు పదాలు. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వం, ఋతం దీర్ఘం, ఏత్వం, ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఓత్వం, ఔత్వం, సున్నా, విసర్గ. ఈ గుణింతాల గుర్తులు పర్ఫెక్ట్గా నేర్చుకొని హల్లులు పర్ఫెక్ట్గా వస్తే ఈజీగా గుణింతాలన్నీ రాసేయచ్చు. ఒక్క గుణింతం వచ్చేస్తే అన్ని గుణింతాలు వచ్చేస్తాయి. కావాలంటే రేపు ఒక గుణింతము అన్ని గుణింతాలు కింద ఎలా వస్తాయో చూపిస్తాం. గాకు తలకట్టిస్తే గా. గాకు దీర్ఘం ఇస్తే గా. గాకు గుడిస్తే గీ. గాకు గుడి దీర్ఘం ఇస్తే గీ. గాకు కొమ్మిస్తే గు. గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే గు. గాకు రుత్వం ఇస్తే గృ. గాకు రుత్వం దీర్ఘం ఇస్తే గృ. గాకు ఏత్వం ఇస్తే గే. గాకు ఏత్వం ఇస్తే గే. గాకు ఐత్వం ఇస్తే గై. గాకు ఓత్వం ఇస్తే గో. గాకు ఓత్వం ఇస్తే గో. గాకు ఔత్వం ఇస్తే గౌ. గా పక్కన సున్నా పెడితే గం. గా పక్కన 2 సున్నాలు పెడితే గహ. పదాలు చెప్పుకుందామా. గాతో గది, గద చాలా వస్తాయి. గాకు దీర్ఘం ఇస్తే గాకి గాలి, గాడిద, గార్ధబం చాలా ఉన్నాయి. గాకు గుడిస్తే గీకి గిరి. గాకు గుడి దీర్ఘానికి గీత. గాకు కొమ్మిస్తే గూకి గుడి. గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే వచ్చే గుడి కొమ్ము గూకి గూడు. గాకు రుతం ఇస్తే గృకి గృహం. గాకు ఏత్వం ఇస్తే గేకి గెల. గాకు ఏత్వానికి
ఇస్తే వచ్చే గేకి గేద, గాకు ఐతం ఇస్తే వచ్చే గైకి గాహికం, గాకు ఓత్వం ఇస్తే గోకి గొడుగు, గాకి ఓత్వం ఇస్తే వచ్చే గోకి గోరు, గాకు ఓత్వం ఇస్తే గౌకి గౌరీ గంగా, గా పక్కన సున్నా పెడితే గమ్, గమ్కి గంగా. సరే మన స్టోరీ చెప్పుకుందామా. ఒక చీమంట చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట. ఈ కథ మీకు తెలుసా? మీకు తెలిసే ఉంటుంది, కాకపోతే వేరేలా. మీకు రాకుమారులు 7 మంది వేటకెళ్ళే సంగతి తెలుసు కదా, ఆ కథే ఇది. అనగనగా ఒక రాజుకి 7 మంది కుమారులంట. ఆ 7 మంది వేటకెళ్ళారు. వేటకెళ్ళి 7 చేపల్ని తీసుకొని వచ్చారు. ఆ 7 చేపల్ని ఎండబెట్టేశారు. ఎండబెడితే 6 చేపలు మాత్రమే బాగా ఎండిపోయాయి. అందులో 7వ చేప ఒక్కటి మాత్రమే ఎండలేదు. రాకుమారులు ఆ చేప దగ్గరికి వెళ్ళి, చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు అంటే, చేప చెప్పిందంట గడ్డి మోపు అడ్డం వచ్చింది అని. గడ్డి మోపు దగ్గరికి రాకుమారులు వెళ్ళాడంట. వెళ్ళి గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చినావు చేపకి అని అడిగినారంట. నన్ను ఆవు మేయలేదు అని చెప్పిందంట. ఆవు ఆవు నువ్వెందుకు మేయలేదు అని ఆవుని అడిగారంట. ఆవు చెప్పిందంట అవ్వ నాకు మేత వేయలేదు తినడానికి అని చెప్పిందంట. అవ్వ నువ్వెందుకు ఆవుకు మేత వేయలేదు అని అడిగారంట. అప్పుడు అవ్వ చెప్పిందంట చంటి బిడ్డ ఏడుస్తుంటే బిడ్డనే ఊరుకోబెట్టడానికి తీసుకెళ్ళాను, అందుకే వేయలేదు అని చెప్పిందంట. బాబు నువ్వెందుకు ఏడ్చావు అని అడిగారంట. అప్పుడు చెప్పాడంట నాకు చీమ కుట్టింది అని చెప్పారంట. రాకుమారులు చీమ దగ్గరికి వెళ్ళి చీమ నువ్వెందుకు కుట్టావు అని అడిగితే నా బంగారు పుట్టులో వేలు పెడితే కుట్టినా అనందంట. స్టోరీ బాగుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.